హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. సో ఈ రోజు రిలీజ్ అయిన కాంతా మూవీ ఎలా అనిపించిందో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. హలో విజ్ఞాన్ గారు. నమస్తే. కాంతా ట్రైలర్ చూసినప్పుడు ఇది బయోపిక్ అని అర్థమైంది. ఒక మహానటిలాగా ఈ మూవీని తీశారు. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీని తీసుకున్నారు అనిపించింది. కానీ సినిమా మరి ఎలా అనిపించింది? యూత్ కూడా నచ్చేలాగా ఒక మహానటిలానే ఒక ఫీల్ గుడ్ మూవీలాగా అనిపించిందా ఏంటి? యాక్చువల్‌గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బయోపిక్ కాదు. కల్పిత పాత్రలతో తయారు చేసినటువంటి కళాఖండం. కాకపోతే ఆ రోజుల్లో త్యాగరాజన్ అనే నటుడు నిజంగా ఉండడం, ఆయన జీవితానికి సంబంధించి ఓ 2, 3 అంశాలు జోడించారు అంతే. ఆ కాన్సెప్ట్‌లో ఆయన అనుకున్నారు. ఓకే. పూర్తిగా ఆయన బయోపిక్ ఏం కాదు. బయోపిక్ అయితే కాదు. అండ్ సినిమాలు చూపించడం చాలా చూసాం మనం. సినిమా బ్యాక్‌డ్రాప్‌తో సినిమాలు రావడం కూడా మనం చూసాం. ఆ కోవకే ఇది కూడా చెందుద్ది. అండ్ ఇది చాలా కష్టమైన టాస్క్. హైలీ ఎక్స్‌పీరియన్స్డ్ డైరెక్టర్స్ అయితే తప్ప నాకు తెలిసి కొత్త వాళ్ళకి సాధ్యం కాని టేకింగ్ ఇది యాక్చువల్లీ. మరి వీళ్ళు ఎలా తీశారో ఏంటో తెలీదు. సెల్వమణి సెల్వరాజ్ చూస్తేనేమో ఇది 3వ సినిమా, 4వ సినిమా. గతంలో నీలి అనో ఇంకేదేదో తీశాడు అంతే. అవి కూడా చూడలే నేను యాక్చువల్లీ. బట్ ఫస్ట్ ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అదేంటి దుల్కర్ సల్మాన్ని మహానటిలో లాగా చూపించాడు, రానా ఉన్నాడేంటి, భాగ్యశ్రీ బోర్సే గెటప్ ఏంటి అలా ఉంది. అసలు రానా ప్రొడక్షన్ హౌస్ నుంచి రిలీజ్ అవుతుంది మూవీ మళ్ళీ. అంత భారీ, మరి దుల్కర్ సల్మాన్ కూడా ప్రొడ్యూసర్, పార్ట్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్. దీంతో ఏ కాన్ఫిడెంట్తో ఇంత ఖర్చు పెట్టి తీశారు చూస్తున్నావు. 50-60 కోట్ల ఖర్చు కనబడుతుంది మొత్తం. ఓకే. ఓ మహానటి రేంజ్ ఖర్చు కనబడుతుంది. ఏ కాన్ఫిడెంట్తో పెట్టారు మరి? ఆ రేంజ్ ప్రమోషన్స్ చేసుకోవాలా, డైరెక్ట్గా ఏదో సడన్ సర్ప్రైజ్గా ట్రైలర్ రిలీజ్ అయ్యి అలా 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 వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే ట్రైలర్లో మనకు క్రియేట్ చేసిన ఆ క్యూరియాసిటీ ఏదైతే ఉందో సినిమా వరకు వీళ్ళు క్యారీ చేశారా లేదా తెలుసుకోవాలంటే ఫస్ట్ దీని కథ మాట్లాడుకుందాం. ఎప్పుడో 1950 బ్యాక్‌డ్రాప్స్‌లో అయ్యా అనే ఒక డైరెక్టర్ ఈ త్యాగరాజన్ని పెట్టి ఒక సినిమా తీద్దాం అనుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన మంచి స్టార్. ఆయన కూడా ఎప్పుడు 1910లో పుట్టి 59లోనే ఎప్పుడు చనిపోయాడు యాక్చువల్గా. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ వీళ్ళు ఎంచుకున్న టైంలోనే ఆయన కూడా చనిపోయాడు. అయినప్పటికీ ఆయన్ని తీసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కథ ముందుకు వెళ్దాం అనుకుంటే సినిమా ఎందుకో మధ్యలో ఆగిపోద్ది. ఓకే. తర్వాత తీద్దాంలే అనే టైంలో 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ దీన్ని తీయాలనిపిస్తుంది. అయ్యా అనే డైరెక్టర్ వాళ్ళ అమ్మ మూలంగా ఈ కథ రాసుకున్నాడు. శాంత అనే టైటిల్ ఫస్ట్. తర్వాత ఈ దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో తను మొత్తం తానే చూసుకొని డైరెక్టర్ని జస్ట్ కుర్చీకి పరిమితం చేసి, అంటే కథలో వేలు పెట్టే హీరోలు ఉంటారు కదా, ఓకే, అలా వేలు పెట్టేసి దీన్ని కాంతా అని మారుస్తాడు. మార్చేసి అలా ముందుకు తీసుకెళ్తా ఉంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ఈగోలు అవన్నీ ఉంటా ఉంటాయి. అంటే ఇక ఒకరికొకరు మాట్లాడుకోరు, డైరెక్టర్కి హీరోకి పడదు. వీళ్ళ మధ్యలో నలిగిపోతుంది హీరోయిన్. కుమారి పాత్రలో అమ్మాయి చేసింది హీరోయిన్. నెక్స్ట్ ఇక లాస్ట్ ఒక సన్నివేశం ఉంది, ఇది తీస్తే సినిమా అయిపోతుంది. ఈ లాస్ట్ సన్నివేశం రోజు వీళ్ళకి ఇంకా పీక్ లెవెల్లో గొడవలు అయిపోతాయి. గొడవలు అయ్యి అక్కడ సినిమా ఆగిపోతుంది. ఈ గొడవ మధ్యలో అనుకోకుండా సెట్లో ఒక హత్య జరుగుతుంది. ఆ క్రైమ్ నువ్వు చేసావంటే నువ్వు చేసావంటే నువ్వు అని వీళ్ళు కొట్టుకుంటారు. ఎవరు చేశారో తెలుసుకోవడానికి రానా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే వెళ్తే లాస్ట్కి అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపాల్సి వచ్చింది, ఆ చావు కారణం ఏంటనేది చాలా కొత్తగా వింతగా క్యూరియస్గా అనిపిస్తుంది. సో అట్లా ముగిసింది. ఎవరు చంపారు, ఆ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కాంతా సినిమాకి వెళ్ళాల్సిందే. ఆల్మోస్ట్ నేను సగం చెప్పా. కాకపోతే ఆ సస్పెన్స్ వదిలేసి ఎందుకో చెప్పాలంటే నా ఇంటెన్షన్ కూడా సినిమా చూడమనే. అంటే నిన్ను ఏదో భయపెట్టి ఇదేమీ లేదని చెప్పడం కాదు. అండ్ నౌ విల్ టాక్ అబౌట్ పర్ఫార్మెన్సెస్. ప్రతి ఒక్కరు దుల్కర్ సల్మాన్ అయితే అసలు ఆ రోజుల్లో ఆయన్ని చూసినట్టే, అసలు ఈయననేమో ఇలాగే ఉంటాడేమో అనిపించింది. సేమ్ మహానటిలో మనకి ఎలా అయితే మెస్మరైజ్ చేశాడో అదే ఆ టైప్ గెటప్పే. నెక్స్ట్ తర్వాత భాగ్యశ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ పిల్ల ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన సినిమా ఇదే. మధ్యలో ఇవి రిలీజ్ అయ్యాయి, కానీ మధ్యలో రిలీజ్ అయిన సినిమాలో ఆ పర్ఫార్మెన్స్ ఏం కనబడలా. మిస్టర్ బచ్చన్లో ఏదో ఒక ఐటమ్ సాంగ్ చేయడానికి వచ్చిన ఐటమ్ గర్ల్ లాగా ఉంది. అండ్ కింగ్డమ్లో కొంత స్కోప్ కనబడినా సరే ఆమె పార్ట్ అన్ని కట్ చేసి పార్ట్ 2కి వదిలేశారు. మన ట్రైలర్లో టీజర్ చూపించింది ఏం లేదు దాంట్లో. మరి ఆ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూద్దామా అనుకుంటే ఇక్కడ కుమారి క్యారెక్టర్లో అసలు అట్లా వదిలిగిపోయింది. పాతకాలంలో జమున లాంటి హీరోయిన్స్ మనం చూసినట్టు ఉంటుంది.
ఎప్పుడైతే రానా ఎంటర్ అవుతాడో సీన్ మారిపోతుంది. సముద్రకని తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు ఎన్ని సినిమాలు డైరెక్టర్గా, యాక్టర్గా చేసిన సినిమాల్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఇది. ఓకే. ఇది ఆయనకు గుర్తుండిపోతుంది ఇంకా చెప్పాలి అంటే. మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఎవ్రీ వన్ యాక్టెడ్ వెల్. నౌ టెక్నికల్. నేను చెప్పాను చూసావా, చాలా కష్టం ఈ డైరెక్షన్ అని. సినిమాలో సినిమా చూపించడం, బ్లాక్ అండ్ వైట్ తెర వెనుక జరిగిన సంఘర్షణ గురించి క్లుప్తంగా చెప్పాలి. ప్లస్ ఇది ఎప్పుడు జరిగిందంటే 1950s అప్పుడు ఎలా ఉంది ఆర్ట్ వర్క్ అదంతా కూడా దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ ప్రతిదీ మనల్ని అక్కడ తీసుకెళ్ళిపోవాలి అంతే. అందులో సక్సెస్ అయ్యారు వీళ్ళు. అంటే ఒక 5 నిమిషాలు మనం కూర్చుంటే ఆ లోకానికి వెళ్ళిపోతాం, ఇంకా ట్రావెల్ అయిపోతాం. నెక్స్ట్ ఆ తర్వాత ఆర్ట్ వర్క్ గురించే 100 సార్లు మాట్లాడుకోవాలి. ఇప్పుడు రంగస్థలంలో ఒక రంగస్థలం మొత్తాన్ని క్రియేట్ చేసింది ఆర్ట్ వర్కే. బాహుబలిలోనూ ఆర్ట్ వర్కే. మోస్ట్లీ మనల్ని ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లాలంటే కీలకమైనవి ఆర్ట్ వర్క్. ఈవెన్ మహానటిలో కూడా ఆ రోజుల్లో స్టూడియోస్ ఎలా ఉండేవి, సెట్స్ ఎలా ఉండేవి. ఇది కూడా అంతకుముందు మహానటి అన్నా సరే సావిత్రి గారి కాలం, ఇంకా ముందు అంటే ఇంత పెద్ద పెద్ద కెమెరాలు, రీల్ ఉండే రోజులు అవి. ఆ రోజుల్లో ఎలా ఉండేవో అన్నీ అలా కళ్ళగట్టినట్టు చూపించేసాడు. అట్లా తీసుకెళ్ళిపోతుంది మనకు ఆ లోకానికి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటావా, శక్తికి మించి ఖర్చు పెట్టారు. అంటే ఉన్నది ఉన్నట్టు చూపించుకోవడానికి బాగా ఖర్చు కనిపిస్తూ ఉంటుంది సినిమాలో. ఫ్రేమ్లో నీకు ఖర్చు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తాయి. అండ్ తీయడం కూడా చాలా కష్టం. ఈ డైరెక్టర్ దీన్ని అలా నిలబెట్టి చూపించాడు. మేబీ అందుకేమో రానా, దుల్కర్ సల్మాన్ ఇద్దరు నమ్మి డబ్బులు పెట్టారు. ఓకే. కానీ అంటే ఇటువంటి సినిమాలు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీ పర్సన్స్, సో మీలాగా ఎవరైతే రివ్యూలు చెప్పడానికి కూడా మంచి ఇంట్రెస్ట్గా సినిమాలు చూస్తూ ఉంటారో, సో వాళ్ళు ఈ సినిమాని బాగా అర్థం చేసుకుని వాళ్ళకి మాత్రమే బాగా నచ్చేలా ఉంటుందా, లేదంటే జనరల్ ఆడియన్స్ ఇప్పుడు సినిమాని చూసి ఒక మంచి ఎంటర్టైన్మెంట్గానో మంచి ఎక్స్పీరియన్స్గానో ఫీల్ అవ్వాలంటే వాళ్ళకు కూడా ఏమైనా స్కోప్ ఉందా ఇక్కడ? ఇంత చిన్న పిల్లల దగ్గర నుంచి 3 కాళ్ళ ముసల్దాని వరకు కూడా ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. ఈవెన్ నీకు బాగా గుర్తుంటే మిథునం మహానటి టైంలో ముసలోళ్ళు ఎంతమంది వచ్చారు థియేటర్స్కి బాగా తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాం మనం. అన్ని ఏజ్ల వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఓకే. అండ్ యాక్చువల్ చెప్పాలంటే త్యాగరాజన్ అనే మనిషి ఈ జనరేషన్కి తెలియదు, మన ముందు జనరేషన్ కూడా తెలియదు. మనకి ఎప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కాలం నుంచే బాగా తెలుసు. అంతకుముందు రాజ్ కుమార్ లాంటి గొప్ప నటుడు ఉన్న కన్నడ నుంచి మనకు వాళ్ళ కాలం తెలియదు మోస్ట్లీ. సో ఇది అంతకుముందు తరం అన్నమాట. చాలామంది ఓన్ చేసుకుంటారు. అండ్ ఆ ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు వీళ్ళు, సక్సెస్ అయ్యారు దాంట్లో. ఓకే. అండ్ ఇట్లాంటివి తీయడం నిజంగా అంటే మ్యూజిక్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. అసలు బీజిఎం కూడా ఆ రోజుల్లో ఉన్నట్టుగా, సాంగ్స్ అప్పట్లో ఉన్నట్టుగా అసలు ఆ ఫీల్ని అలా క్యారీ చేసుకుంటూ వచ్చింది. అంత బాగుంటుంది. నువ్వు బయటకు వచ్చినా కూడా నీకు సినిమా ఇంటి వరకు వస్తుంది నీ వెనకాల. కానండి ఈ ఫీల్ గుడ్ మూవీస్, బయోపిక్స్ ఇటువంటివి బాగుంటాయి, చూడడానికి బాగుంటాయి, కానీ కమర్షియల్గా వర్కౌట్ అవ్వు, మంచి హిట్, బ్లాక్ బస్టర్, లేదంటే మంచి కలెక్షన్ వచ్చింది, ఇది వినిపించదు. కానీ మంచి సినిమా డెఫినెట్గా చూడాలి అందరూ అనేది మాత్రం చెప్తారు. ఓటీటీలో చూసి రిలీజ్ అవుతారు. ఆడియన్స్ ఎగబడి వెళ్ళి థియేటర్లో చూద్దాం అనుకునే అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదు. ఇప్పుడు లక్కీ భాస్కర్ కూడా సినిమా బాగుంటుంది, కానీ అది స్లో పాయిజన్ లాగా వెళ్ళింది. సినిమా మంచి సినిమా అని చూశారు, మంచి కలెక్షన్ కూడా బాగానే వచ్చింది. ఇక్కడ అదేమన్నా రిపీట్ అవుతుందా, లేదు అంటే బాగుంది ఓకే అని చెప్పేసి మీ ఇలాంటి వాళ్ళు మాత్రమే చూసి వదిలేసే ఛాన్స్ ఉంటుందా? ఇటువంటి కొన్ని సినిమాలు మౌత్ టాక్ వల్ల తర్వాత సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. లైక్ మహావతార్ నరసింహ, కాంతార 1 ఇప్పటిది కాదు, ముందు వచ్చిన కాంతార. కాంతార రిలీజ్ అయినప్పుడు ఎవరికేం తెలియదు. స్లోగా ఆ సాంగ్ బయటికి వచ్చి రావడం, ఆ గెటప్లు వైరల్ అవ్వడంతో అందరు ఎగబడ్డారు. తర్వాత తను పెద్ద హిట్ చేశారు. ఇది కూడా స్లోగా వెళ్తుంది. ఇంకో 100 కోట్ల సినిమా లోడింగ్ అనుకో. ఓకే. చెప్పాలంటే కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. అంటే రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఇట్లాంటి వాటికి. ఎన్నిసార్లు చూసినా కొన్ని సినిమాలు చూడాలి. ఇప్పుడు మహానటి కూడా ఉంటుంది, ఎన్నిసార్లు చూసినా చూడొచ్చు రెగ్యులర్గా. అండ్ మహానటి లాంటి వాటి ప్రాబ్లం ఏంటంటే నువ్వు చెప్పింది, ఈ బయోపిక్ అని చెప్పుకోవడానికి కూడా మనిషి మనకు తెలియదు. మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైరా కూడా అలాగే డిసప్పాయింట్ చేసింది. అంటే నెక్స్ట్ తరానికి ఒక క్యారెక్టర్ని పరిచయం చేయాలనుకుంటాము, బట్ ఆ రేంజ్ ప్రమోషన్స్ కూడా వీళ్ళు చేసుకోవాలి, తెలియదు బేసికలీ. అంత జస్ట్ వీళ్ళు మాత్రం ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వచ్చారు. మహానటి రేంజ్ ప్రమోషన్స్ రాలా. స్లోగా అయితే ఎక్కుద్ది నన్ను అడిగితే, మెల్లిగా వెళ్ళిపోతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.